హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో ఎస్ఈఓ వర్క్ ఎలా చేయాలి, దానికి ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఎలా ఇవ్వాలి. చాలామంది ఇష్టం ఉన్నట్టు చేసి టైటిల్ పెట్టి పబ్లిష్ చేస్తుంటారు. కానీ అలా చేస్తే మన వీడియో కానీ మన ఛానల్ కానీ సెర్చ్లో రాదు. చాలామంది సెర్చ్ చేస్తే ఛానల్ మన సెర్చ్లో రావాలంటే ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలో చూసుకోవాలి. చూడండి, ఇది నా ఛానల్ ఇంటర్పేజ్. ఇప్పుడు నేను ఇది ఓదెలా మూవీ రివ్యూ ఇచ్చా. చూడండి, ఓదెలా మూవీ రివ్యూ ఇచ్చా. దీనికి టైటిల్ ఇచ్చాను నేను, చూడండి ఒకసారి. దానికన్నా ముందు మీకు యూట్యూబ్కి మన ఛానల్కి మంచిగా సపోర్ట్ చేసే ఒక వీడియో క్యూ అనే యాప్ ఉంటుంది. ఆ వీడియో క్యూ నువ్వు లాగిన్ అయ్యారనుకో ప్రతి ఒక్కరు చూపిస్తుంది. ఎలా అంటే లైక్ గంటకి ఎంత వెళ్తుంది వీడియో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాచ్ టైం ఎంత ఉంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, లాస్ట్ 7 days ఎంత పర్ఫామ్ చేసింది, ఎంత వీడియోలు ఉన్నాయని మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. దీనివల్ల చాలా లాభం. ట్యాగ్స్కైనా హ్యాష్ ట్యాగ్స్కైనా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి వీడియో క్యూ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ లైన్ వస్తుంది మీకు వీడియో క్యూ అని. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది. మీరు లాగిన్ అవ్వకుంటే లాగిన్ టు వీడియో క్యూ అని వస్తుంది. అది మీ యూట్యూబ్కి ఏ మెయిల్తో కనెక్ట్ అయి ఉందో ఆ మెయిల్తో లాగిన్ చేయండి. చూడండి, ఇక్కడ నా మెయిల్తోనే లాగిన్ అయ్యా, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది. అలా వినత యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఈ టైటిల్ ఎలా పెట్టాలి, యూట్యూబ్లో టైటిల్ ఎలా ఇవ్వాలనే దానికి ఇక్కడ చూడండి, నేను ఓదెలా 2 మూవీ రివ్యూ అని ఇచ్చా. ఇక్కడ ఓ అనేది క్యాపిటల్ తీసుకున్నా, ఓదెలా 2 తర్వాత మూవీ కూడా ఎమ్ క్యాపిటల్ తీసుకున్నా, ఆర్ క్యాపిటల్ తీసుకున్నా రివ్యూ దగ్గర. ఇలా మీకు ఒక మూవీ ఒక వర్డ్ అయిపోయినాక స్పేస్ ఇచ్చాక ఏదైనా మన వర్డ్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఇవ్వండి. క్యాపిటల్ ఇస్తే టైటిల్ కూడా నీట్గా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. యూట్యూబ్ కూడా బాగా సజెస్ట్ చేస్తుంది. ఇలా టైటిల్ ఇవ్వండి. దాన్ని సేమ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి, కాపీ చేసి పేస్ట్ చేయండి. ఈ డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలంటే ఇది అయిపోయిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఎలా అంటే ఈఎన్సి ఓఎం మూవీ ఇది ఓదెలా 2 తర్వాత ఇందులో కీ రోల్ మెయిన్ రోల్ ఎవరు చేశారనేది వాళ్ళ పేరు రాయండి, సరిపోతుంది. తమన్నా తర్వాత మీ ఛానల్ నేమ్ 3 హ్యాష్ ట్యాగ్స్ సరిపోతుంది. తర్వాత ఈ డిస్క్రిప్షన్ మీరు రాసినా రాయకున్నా పర్లేదండి, కాకపోతే రాస్తే యూట్యూబ్ కూడా బాగా సజెస్ట్ చేస్తాడు, బాగుంటుంది చూడడానికి కూడా అనేసి బాగా సెర్చ్ చేస్తాడు ఎవరు ఇట్లా పర్ఫామ్ చేస్తున్నారు అనేది. ఈ యూట్యూబ్ ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నారో, ఏ టాపిక్ పైన వీడియో చేస్తున్నారో దానిపైన మీకు ఓన్గా రాసుకోవచ్చు. అలా నాకు రాయరాదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎలా రాయాలని అనిపించినప్పుడు నేను ఒక యాప్ సజెస్ట్ చేస్తా. చూడండి, ఇక్కడ ఉంది కదా, న్యూ ట్యాబ్కి వెళ్ళి పర్ఫెక్సిలిటీ ఇక్కడ ఉందా, పర్ఫెక్సిలిటీ అని ఉందా, పర్ఫెక్సిలిటీ ఇది కొట్టిన వెంటనే ఇలా వస్తుంది మీకు ఆస్క్ ఎనీథింగ్ అని. ఇప్పుడు నాదేంది ఓదెలా 2 మూవీ. చూడండి, ఇక్కడ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫిలిం రిలీజ్ అయింది, ఎవరెవరు యాక్ట్ చేశారు అని మొత్తం ఉంటుంది. డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరో అని ఏదైనా మీకు ఏ విషయమైనా దేని గురించి అయినా. ఉదాహరణకి ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో బాగా యుద్ధాలు జరుగుతున్నాయి, అలాంటి టాపిక్స్ అయినా మీకు ఇంపార్టెన్స్ గురించి కూడా సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి వస్తుంది. ఇదంతా పెట్టిన అవసరం లేదు. మీకు ఫస్ట్ పేరా ఉంటుంది కదా, ఓన్లీ ఫస్ట్ పేరాని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మన ఛానల్కి వెళ్ళేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. సో ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక తమ్నీల్కి వస్తే మీరు ఆల్రెడీ తమ్నీల్ అనుకుంటారు కదా, చేసి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. లేకంటే యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తాడు మనకు, ఆడ కొన్ని 3 ఇస్తాడు, అది మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, సజెస్ట్ చేసుకోండి. మ్యాక్స్ తంబ్ వేయడానికి ప్రయత్నించండి కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు. మళ్ళీ ఏంటంటే మీకు నేను రెండు తమ్ములు చేసుకున్నాను అనుకో, నేను 2 తమ్ములు పెట్టాలనుకుంటా. యూట్యూబ్ మన తమ్ముల్స్ 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇలా సజెషన్ ఇస్తాడు చూడండి, ఇదిగోండి. ఈ థమ్స్ పెట్టుకుంటే దానికి ఏ సింక్ అయిందో యూట్యూబ్ అదే తీసుకుంటుంది. అలా కూడా మనకు ఛానల్ ఉంటుంది ఆప్షన్. ఇందులో ఈ ప్లేలిస్ట్కి వస్తే
ఇక్కడ మీరు దేని గురించి మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క వీడియోకి ప్లేలిస్ట్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు నేను ట్రెండింగ్ న్యూస్ అని, మూవీ రివ్యూస్ అని పెట్టుకున్నా. ఇండియన్ వర్స్ పాకిస్తాన్, షార్ట్స్, మోటివేషన్ వీడియోస్ అని. అలా చేసినప్పుడు మీరు దేని గురించి చేస్తున్నారు? దేని గురించి చేస్తున్నప్పుడు నేను మూవీ రివ్యూ ఇచ్చా. మూవీ రివ్యూ ఇచ్చినప్పుడు ఓన్లీ మూవీ రివ్యూ సరిపోతుంది. మీరు ఒకవేళ కొత్తగా ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నారనుకో, ఇక్కడ ఉంటుంది న్యూ ప్లేలిస్ట్ క్రియేట్ అని సరిపోతుంది. ఇక్కడ పోయి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేమ్ ఏం టైటిల్ రాస్తారో అదే టైటిల్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వండి. ఇచ్చేసి సేవ్ కొట్టండి. ఇక్కడ సేవ్ అని వస్తుంది, కొట్టేయండి సరిపోతుంది. ఇది అవసరం లేదు. పిల్లలు చూడొచ్చా లేదా అనేది ప్రతి ఒక్కరు చూడొద్దని పెట్టండి, పిల్లలు చూడొద్దని. ఇది ఒకటి పెయిడ్ ప్రమోషన్. పెయిడ్ ప్రమోషన్ ఏంటంటే ఇది మీరు ఎప్పుడు కానీ ఆన్ చేయకండి. మీరు ఒకవేళ మీ ఛానల్ పాపులర్ అయ్యి లేకుంటే మోనిటైజ్ అయినప్పుడు కానీ మీకు ఏమైనా యాడ్స్ పెట్టాలి, ఏమైనా ప్రమోషన్ చేయాలి, యాడ్స్ ఇవ్వాలన్నప్పుడు ఆ యాడ్స్ పెట్టి మీరు వీడియో చేస్తున్నప్పుడు ఈ పెయిడ్ ప్రమోషన్ ఆన్ చేసుకోండి. పెయిడ్ ప్రమోషన్ ఆన్ చేసుకుంటే మనకు డబ్బులు అనేది వస్తాయి, చాలా వస్తుంది పెయిడ్ ప్రమోషన్ వల్ల. ఇప్పుడు ఇది ఒకవేళ నీకు ఏం లేకుండా ఇది ఆన్ చేసావు అనుకో, ఛానల్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఛానల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఇప్పటి వరకు ఏం ముట్టుకోకండి మోనిటైజ్ అయ్యేంత వరకు. ఇదంటే మనకు అవసరం లేదు, దీన్ని అలా వదిలేయండి. మెయిన్లీ ట్యాక్స్ వీడియోకి సంబంధించి పెట్టండి ప్రతి ఒక్కటి. ఇక్కడ చూడండి ట్యాక్స్. మీకు వీడియో క్యూ కనెక్ట్ చేసుకుంటే ఇలా ప్రతి ఒక్కటి మీకు ఎంత ఇచ్చారనేది ట్యాక్స్ ఇలా కనిపిస్తుంది. ఎంత పర్సెంట్ రేటింగ్ వచ్చింది అనేది వీడియోకి. వీళ్ళు ఇంకా స్టార్తో వస్తే బెస్ట్ అన్నట్టు. అది అంటే నేను టైటిల్ బాగా ఇచ్చా కాబట్టి నాకు ఇక్కడ సజెస్ట్ చేశాడు. అర్థమైంది, టైటిల్ బాగా ఇచ్చా కాబట్టి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నువ్వు టైటిల్ రాంగ్ ఇచ్చావు అనుకో సజెషన్ చేస్తాడు, ప్రతి ఒక్కటి సజెషన్ చేస్తాడు. ఇక్కడ నీకు తప్పైనా అనుకో ఇక్కడ ఇస్తాడు. వాడు వివేకుడియో చాలా టైటిల్స్ ఇస్తాడు నీకు, దాన్ని తీసుకో. నువ్వు రాంగ్గా పెడితే ఒకవేళ అది కూడా రాంగ్గా పెట్టేస్తే నీకు వాడు సజెషన్ చేస్తాడు. నువ్వు కరెక్ట్గానే పెడితే నీకు ఇలాంటి సజెషన్స్ ఇవ్వడు ఎక్కువ. ఇడుందా, ఇప్పుడు నీకు ఓదెలెట్టే సినిమా ఉంది, ఓదెలని ఉంది. ఇప్పుడు ఓదెల మీద ఇడుందా, వీడియో క్యూని క్లిక్ చేస్తే మీకు చాలా సజెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎంత ఉంది దీని పర్ఫార్మెన్స్, దీని ఎంత ఉంది కీవర్డ్ మీడియం అంటే దీని సర్చింగ్లో ఉంది, మీడియంలో ఉంది. ఇలా కొన్ని హైలో ఉంటాయి. హైలో ఉంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఉంది చూడు కాంపిటీషన్ ఎంత ఉన్నది, ఓవరాల్ స్కోర్ ఎంత ఇచ్చాడు 6.3, 6.2. అలా మీకు 9 కానీ 8 కానీ ఉంటే బాగున్నట్టు. ఇక్కడ ఓదెల 2 సాంగ్స్ దీన్ని యాడ్ చేసుకుని అనుకో, ప్లస్ గుర్తుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అయిపోతే డైరెక్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ తీసేయాలంటే ఇంటి గుర్తుంటే తీసేయచ్చు. ఇలా ప్రతి ఒక్కటి వీడియో క్యూ ద్వారా చాలా అప్డేట్స్ ఉంటాయి, మంచిగా మన ఛానల్కి వర్క్ చేస్తుంటుంది. చూడండి ఎన్ని పెట్టా. ఇప్పుడు నీకు ఓదెల 2 సాంగ్స్, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తా, ఓదెల 2 సాంగ్ అంటే వీడియో క్యూని క్లిక్ చేస్తా. ఈ లాస్ట్లో క్లిక్ చేసినప్పుడు తెలుగు సాంగ్స్ అని వస్తుంది. ఇవి మనకు అవసరం లేదు, వీడియోకి సంబంధించింది మాత్రమే సజెస్ట్ చేసినప్పుడు తీసుకోండి. ఈ ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇలాంటివి తీసుకోకండి. ఇప్పుడు కీవర్డ్స్ ఎన్ని ఇవ్వాలి, 500 ఉన్నాయి, 500కి 492 ఇచ్చా. 500కి 500 ఇవ్వచ్చు. ఒకవేళ నువ్వు 500కి 200, 300 అట్లా ఇవ్వకండి. మ్యాక్స్ 500 ఇచ్చేలా చూడండి. చూస్తేనే వీడియో మంచిగా పర్ఫామ్ చేస్తుంది, సెర్చ్లోకి వెళ్తుంది. ఇలా అన్ని ట్యాగ్స్ ఇవ్వండి. ఒకవేళ ట్యాగ్స్ మీకు ఇవన్నీ ఎప్పుడు రాయాలి, మేము ఎప్పుడు తీసుకోవాలనుకుంటే దానికి కూడా నేను ఒకటి యూజ్ చేస్తున్నా. చాలా మందికి తెలిసిందే అది, బట్ చెప్తున్నా చూడండి. నేనైతే ర్యాపిడ్ ట్యాగ్స్ అని చూస్తున్నా. ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటుంది, ఇది యూజ్ చేస్తున్నా. మీరు ఫస్ట్ మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న ర్యాపిడ్ ట్యాగ్స్ అని, ర్యాపిడ్ ట్యాగ్స్ సెర్చ్ చేయండి. దేని గురించి ఓదెల 2 రివ్యూ. చూడండి ఎన్ని వచ్చింది ట్యాగ్స్, ఫుల్గా వచ్చాయి. ఇట్లా మీరు సెర్చ్ చేసినప్పుడు అదర్ ఛానల్స్ వేరే వాళ్ళు పెట్టిన ట్యాగ్స్ కానీ వేరే ఇట్లా అంటే వేరే ఛానల్ వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు అవి మాత్రం తీసేయండి. వాళ్ళ ఛానల్స్లో మన ట్యాగ్స్లో పెట్టుకుంటే స్ట్రైక్ పడే, వాళ్ళు చూసినప్పుడు స్ట్రైక్ వేస్తారు. అలా మన ఛానల్కి ఇబ్బంది అవుతుంది. చూసుకోండి ట్యాగ్స్ ఏమేమి వచ్చినప్పుడు అవి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి సరిపోతుంది. అప్పుడు ఇక నేను ఎంత పర్ఫామ్ చేసా ట్యాగ్స్లో అనేది ఇస్తుంది మీకు. నేను ఇప్పుడు ఎంత 100కు 55 మాత్రమే చేశాను అంటే ఇక బిలోనే చేసా. రేటింగ్ ఇస్తాడు మీకు ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన ట్యాగ్స్ మీద అనేది ఏమైనా. వీడియో క్యూ యాప్ అనేది మన ఛానల్కి రేటింగ్ ఇస్తుంది. ఎండ్ స్క్రీన్ అంటే మీ అందరికి తెలిసిందే. ఎండ్ స్క్రీన్లో
మ్యాక్స్ మీకు ఏ వీడియో అయితే పోతుందో అది పెట్టడానికి ట్రై చేసుకోండి. అందులో ఇది యాడ్ చేసుకోండి బెస్ట్ వీడియో. ఒకవేళ ఏది లేనప్పుడు ఇలా ఎంప్టీగా పెట్టేయండి. ఎంప్టీగా పెట్టేస్తే మీకు వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంటది. మళ్ళీ అందులో ఇందులో మీకు అది లోగో ఉంటది కదా! సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మన ఛానల్ ఏందనేది. దీన్ని మ్యాక్స్ ఇది మీకు ఇప్పుడు వీడియో ఓపెన్ చేసినప్పుడు పైనే ఉంటది. ఇట్లా పైనుంటది. పైనుంటే దాన్నేం తీసుకురండంటే కింద తీసుకురండి ఇట్లా వీడియో లాస్ట్‌లో తీసుకొస్తే వీడియో అయిపోయినప్పుడు ఎవరైనా ఫోను ఇలానే పెట్టుకొని చూస్తారు కదా! ఇట్లా అడ్డంలో. చూసుకొని వీడియో అయిపోయినప్పుడే మన సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా సబ్స్క్రైబర్స్ అనేది మంది ఎక్కువైతా ఉంటారు వీడియోస్‌కి. ఈ లాస్ట్‌లో వస్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మన బటన్ లాస్ట్‌లో వీడియో అయిపోయాక ఇది చూపిస్తది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే నేను ఏం చేసినా అంటే ఇక్కడ పెట్టుకుంటున్నా దీన్ని. ఎలా పెట్టుకోవాలనేది. సో దీన్ని సేవ్ చేసుకోండి ఇలా పెట్టేసుకొని. సో ఓవరాల్‌గా ఇదే అండి వీడియో. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎలా ఉంటున్నా అప్డేట్ చేస్తూనే ఉంటా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను కూడా కొత్తగానే ఛానల్ పెట్టా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.